వాడెంతో కష్టపడి ఖర్చు చేసేసుకున్న ప్లాను నాశనం అయిపోవాలి మేడం, నాశనం అయిపోవాలి. చెప్పండి మేడం, నేనేం చేయాలి? వాడు దేనికోసమైతే మారు వేషం వేసుకుని ఇంటికొచ్చాడు అదే వాడికి దూరం చేద్దాం. దేనికి మేడం? వాడి ఆస్తి 25 ఏళ్లు కష్టపడి సంపాదించిన కోట్ల ఆస్తిని అనాథ శరణాలయానికి ఇస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందే ఇచ్చేద్దాం. వాడు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక్కసారి మీనన్ వస్తే ఆ మీనన్ నోటితోనే మీనన్ బతికే ఉన్నాడని నేను చెప్పిస్తాను. సరే మేడం, ముందు మీనన్ని వెలుగులోకి తీసుకొద్దాం. ఇంకా ఎందుకు ఇది? పోవే, పదండి మేడం. పద. జేడి జేడి జేడి, నా మీద గెలవడానికి, నన్ను బయటికి రప్పించడానికి, మీనన్ బ్రతికే ఉన్నాడని నిరూపించడానికి నువ్వు తీసుకొచ్చిన ఆ ధనలక్ష్మిని అడ్డు పెట్టుకుని నిన్ను ఎలా కొట్టానో చూసావా? చెప్పాను కదా జేడి, ఇవాళ గెలిచేది నేనేనని. నాకు సాయం చేసింది కాబట్టి ఆ ధనలక్ష్మి భయపడి నీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా ఈసారి నువ్వు దాన్ని నమ్మవు, నమ్మలేవు. సో మీనన్ వైఫ్ పేరుతో నువ్వు చేస్తున్న డ్రామాకి ఇవాళ ఎండ్ కార్డ్ పడిపోయినట్టే. నిన్ను నీ టీంని ఒక్కొక్కరిగా చంపి అప్పుడు ఈ ప్రపంచానికి కొత్త మీనన్ని పరిచయం చేసి ఈ సిటీని మళ్ళీ నా ఆధీనంలోకి తెచ్చుకుంటా. జెడి, ప్లాన్ ఏంటి జెడి? సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్టర్స్ తో కలిసి మీనన్ సంపాదించిన ఆస్తులన్నీ మీనన్ పేరు మీదే ఉన్నట్టు, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఒక లాకర్ లో పెట్టినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు మీనన్ చనిపోవడంతో అతని భార్య అయిన మీరా మీనన్ కి ఇచ్చారని, ఆ ఆస్తులన్నీ మదర్ తెరిసా ఆర్ఫనైజ్ కి మీడియా సమక్షంలో రాసిస్తుందని మీడియాని పిలిపించాం సార్. మా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే మీనన్ న్యూస్ని చూడడం స్టార్ట్ చేసి ఉంటాడు సార్. బాయ్ బాయ్, న్యూస్లో మీ గురించి చెప్తున్నారు బాయ్. చచ్చిన నా గురించి ఏం చెప్తున్నారా? మీనన్ ఈ సిటీ నుంచి, ఈ సిటీలోని జనాల నుంచి దౌర్జన్యంగా తీసుకున్న ఆస్తుల పేపర్స్ అన్ని ఒక లాకర్ లో దాచినట్టు తెలిసింది. వీళ్ళకి నా లాకర్ గురించి ఎలా తెలిసింది? ఈ ఆస్తులన్నీ ఈ రోజు మీడియా సమక్షంలో అనాథ శరణాలయానికి రాసిస్తానని మీనన్ భర్త మీరా మీనన్ మనకు తెలియజేశారు. మనమిచ్చిన షాక్ కి మీనన్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటుంది సార్. తన కాళ్ళ కిందున్న భూమి కదిలిపోయి ఉంటుంది. అసలు నేను నామినీలో ఎవరి పేరు ఇవ్వలేదు కదరా. వాళ్ళ ధనలక్ష్మికి డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు? వాట్? బ్యాంక్ వాళ్ళు మనకి డాక్యుమెంట్స్ ఇవ్వనని చెప్పారు సార్. మేడం, మరి బ్యాగ్స్ లో ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్స్. ఫేకా? బ్యాంకు వాళ్ళు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వరని మీనన్కి మాత్రం తెలీదా జేడి? తెలుసు సార్, కానీ ఈ విషయంలో మీనన్ రిస్క్ తీసుకోడు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ బయటకు వస్తే చాలా మంది మినిస్టర్ బతుకులు తారుమారవుతాయి. అప్పుడు మీనన్ సామ్రాజ్యాన్ని మనం కూల్చడం కంటే ముందే వాళ్ళే మీనన్ని అంతం చేస్తారు. అందుకే ఈ విషయంలో మీనన్ రిస్క్ తీసుకోడు సార్. నా గెస్ కరెక్ట్ అయితే ఈ డాక్యుమెంట్స్ ని నేనే నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తెప్పించాను అనుకుంటారు సార్. అంటే ఆ చెడి నీతంతా ప్లాన్ చేసి ఉంటుంది. నీ మీద గెలిచానన్న ఆనందం కొంచెం సేపు కూడా లేకుండా చేసావు చెడి. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాయ్? చేయడానికి ఏం లేదు. ఆ డాక్యుమెంట్స్ మీడియా ముందుకు వచ్చేలోపే నా చేతికి రావాలి. అంటే చచ్చినట్టు మీనన్ ఇప్పుడు మీడియా ముందుకు వస్తాడు సార్. ఇంత ప్లానింగ్ చేసుకుని ప్రిపరేషన్ చేసుకుని తను చనిపోయినట్టు నటించిన మీనన్ ఇప్పుడు అక్కడ మీడియా ఉందని తెలిసి, దీని వెనక నువ్వున్నావని తెలిసి అక్కడికి వస్తాడా జెడి? వస్తాడు సార్. వెళ్ళాలి, లేదంటే నా వెనుకున్న వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడుస్తారు. నేను చేడి మీద ఈసారి గెలవలేకపోతే ఇంకోసారి ప్రయత్నిస్తా. అంతేకాని ప్రాణాలు పోతే ఏం చేయగలం? నేనాడే ఆట ఆపలేను, ఆగిపోనివ్వలేను. మోసాన్ని, క్రైమ్స్ని కూడా నమ్మకంతో చేశా. ఇప్పుడు ఓడిపోలేను,
వెళ్దాం పదా. మీనన్ ఖచ్చితంగా వస్తాడు సార్. వాడి నోటితోనే వాడే మీనన్ అని మీడియా ముందు ఒప్పుకునేలా చేస్తాను. ఓకే, మీరందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఏం జరిగినా చూసుకోండి. డ్రాగన్, అక్కడ మా అందరికంటే నీకే ప్రమాదం ఎక్కువ. నువ్వు ఈ పని చేయడానికి రెడీగా ఉన్నావా? నా లైఫ్లో ఏ విషయంలోనూ ఇంత రెడీగా లేను మేడం. పదండి వెళ్దాం. పదండి సార్, పద. మీనన్ ఈ సిటీ నుంచి దౌర్జన్యంగా తీసుకున్న ఆస్తుల పేపర్స్ అన్ని ఈ రోజు మీడియా సమక్షంలో అనాథ శరణాలయానికి రాసిస్తానని మీనన్ భర్త మీరా మీనన్ మనకు తెలియజేశారు. పెరిమీటర్ సెక్యూర్ చేస్తాం మ్యామ్. ఓకే, నేను చెప్పే వరకు ఏం జరిగినా ఫైరింగ్ మాత్రం స్టార్ట్ చేయకండి. మనకి మీనన్ అందరి ముందు నిజం ఒప్పుకోవడం ఇంపార్టెంట్. అండర్స్టూడ్ మ్యామ్. యా. వందల కోట్ల ఆస్తి ఆశ్రమానికి రాయాల్సిన గల కారణం ఏంటి మేడం? నిజంగా ఈ ఆస్తులన్నీ అంత విలువైనయేనా? ప్లీజ్, ముందు మీరా మీనన్ మాట్లాడాక ఆ తర్వాత మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు. పరిగెత్తండి, త్వరగా అందరు పరిగెత్తండి, పరిగెత్తండి. నువ్వా? నా ఆస్తి నువ్వేంటే ఇచ్చేదే? ఇది నీ ఆస్తి కాదురా, నా మొగుడు ఆస్తి. వదులు. ఏయ్, చంపేస్తా. మర్యాదగా బ్యాగ్ వదులు. చనిపోయిన మీనన్ ఎలా బ్రతికొచ్చాడు? ఇతను జస్ట్ మీనన్లా ఉన్నాడంతే. మీనన్ కాదు, మీనన్ కాదు, మీనన్ కాదు. ఇతను మీనన్ లాంటి మనిషా? అవును, మీనన్ చనిపోయాడని తెలుసుకుని ఆ గెటప్ వేసుకుని దందాలు చేయాలని చూస్తున్నాడు. ఇతను ఒక పగటి వేషగాడు. జడే 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 జడే